మాట్లాడారని చెప్పారు. సో మనతో పాటు ఆ ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా ఉన్నారు, రజనీరామ గారు. సో ఇక్కడ మనం మేడం మీరు కూడా వినుంటారు ఈ విషయం గురించి, మీరు కూడా మాట్లాడారు ఇంతవరకు వేరే మీడియా ఛానల్స్లో కూడా. అంటే ఇక్కడ ఎలా చూడొచ్చు మేడం, అమ్మాయి అంటే అంత మానసిక క్షోభ అనుభవించిన తర్వాత ఒక షోలో ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, మెంటల్ హెల్త్ అనేది ఎలా ఉంటుంది? తను కొంచెం డిప్రెస్ అయిందనే నాకు అనిపించింది. అయితే నేను కూడా చెప్పింది ఏంటంటే ఇంతకుముందు వీడియోలో, ఈ కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక కాలేజ్లో ఒక ఎడ్యుకేషన్ తీసుకుంటాము, నెక్స్ట్ ఇంకో కాలేజ్కి వెళ్తాము. అలా అనుకొని ఇక్కడ వరకు మీకు జరిగింది ఏదైనా సరే ఇక్కడ మర్చిపోయి నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఇంకా కూడా మంచి డిగ్రీస్ చేసి పీజీస్ చేసి మ్యూజిక్లో మంచిగా సెటిల్ అవ్వాలని నేను తనకి ఇన్స్పైర్ చేస్తున్నాను. అంటే ఇక్కడ బాడీ షేమింగ్ వల్ల ఒక పర్సన్కి అంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి మేడం? అంటే మీరు ఫ్యామిలీ కౌన్సిలర్గా చాలా మందికి చెప్పుంటారు, ఇలాంటి కేసెస్ కూడా మీకు వచ్చిన ఒక పరిణామాలు కూడా కనిపించుంటాయి. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఫేమ్ ఉన్న అమ్మాయి, అదేవిధంగా చిన్న వయసు జస్ట్ 18 సంవత్సరాలు ఇప్పుడే నిండిన అమ్మాయి, అంటే ఇట్లా ఇంత డీగ్రేడ్ చేసే విధంగా ఒక షోలో మాట్లాడితే అమ్మాయి అంటే ఫ్యూచర్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అమ్మాయి? ఖచ్చితంగా మానసికంగా తను చాలా కుంగిపోయింది ఆల్రెడీ. ఇంకా కూడా తను ఆలోచనలు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా ఇలా మాట్లాడకూడదు, ఎందుకంటే మీరే మాకు దారి చూపిస్తున్నారా అనే విమర్శలు కూడా వస్తాయి మనకి. కాబట్టి తనకి ఎప్పుడైనా మనం ఎంకరేజే చేస్తూ ఉండాలి. తను మానసికంగా అస్సలు కృంగిపోకూడదు. తను ఎలా ఉంటుందని మీరు అడుగుతున్నారు, కానీ ఎలా ఉండకూడదని నేను చెప్తున్నాను. తను మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తను మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత జరిగినవి ఏది కూడా మనసుకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బాడీ షేమింగ్ అనేది ఒక రకంగా అది చాలా ఇన్సల్టింగ్, నేరం కూడా. అది ఒక మనిషిని బాడీ షేమింగ్ చేయటానికి ఎవరికి కూడా రైట్ లేదు. ఎందుకంటే అది తన కెరీర్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. అది ఏ పని చేసినా తన ఏదైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ గుర్తుకు రాకూడదు అసలు. అవన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు చాలామంది చూడండి, వాళ్ళకున్న ఏదైనా డిఫెక్ట్ని మర్చిపోయి అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రోజులు ఇవి. అలాంటప్పుడు ఇవి మనసులో పెట్టుకుని తన కెరీర్ని పాడు చేసుకోకూడదు, మనసులో అస్సలు పెట్టుకోకూడదు. తర్వాత ఎవరైతే ఈ బాడీ షేమింగ్ చేశారో పెద్దలు, వాళ్ళకి తెలియాలి మన పిల్లలతో పాటుగానే వీళ్ళు కూడా మన పిల్లలతో సమానం. ఇంకా చిన్న పిల్లలు వీళ్ళు, కెరీర్ ఇంకా టీనేజ్ ఇప్పుడే క్రాస్ చేసి 18 క్రాస్ చేసిందో 17 క్రాస్ చేసిందో చిన్న అమ్మాయి. తన మానసికంగా తనని ఎంతో ఎంకరేజ్ చేయాల్సింది పోయి మనసు మీద చాలా పెద్ద దెబ్బ కొట్టారు అని నాకు అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు ఆ సమయంలో సింపుల్ ఏముంది, ఇది ఏదో ఒక మాట వరుసకు అన్నాము అన్న లెవెల్లో వాళ్ళు తీసుకుంటే మాత్రం ఈ చిన్న పాప మనసులో ఎంత ముద్ర పడింది, తన కెరీర్ మీద తన ఫ్యూచర్ మీద ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నా అభిప్రాయం. అంటే ఇందాక మీరు ఇక్కడ విన్నాం, మనం వీడియోలో కూడా చూసాము, ఏంటంటే సింగర్ సునీత గారు మైక్ ఆన్లో ఉంది. అది ఎంతవరకు వాస్తవమో ఎంత నిజమా కాదనేది మనకు తెలియదు. బట్ ఆవిడ చెప్పింది ఏదైతే ప్రవస్తిగా చెప్పింది, ఏదైతే ఇష్యూ ఉందో, ఇక్కడ మైక్ ఆన్లోనే ఉంది, ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ పిచ్ లేదా ఆ గొంతులో అది మనకి ఈ పాటలో తెలిసిపోతుందని చెప్పడం కూడా జరిగింది. అంటే లిటరల్గా అమ్మాయికి వినిపించింది కాబట్టి అట్ ద సేమ్ టైం అక్కడ అమ్మాయి స్టేజ్ మీద ఉంది. నెక్స్ట్ ఆ అమ్మాయిని ఇదంతా వినిన తర్వాత ఆమె పాట పాడాలి. అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది మేడం? అంటే మెంటల్గా ఎలాంటి స్ట్రెస్ అనేది ఉంటుంది ఆవిడకి? వాళ్ళు అనకపోతే ఈ ప్రవస్తి అన్నారని చెప్పదు. నెక్స్ట్ ఇప్పుడు ఆ మాట ప్రభావము ఆ మైండ్ పని చేయనివ్వదు అమ్మాయికి, అదే రీల్ అవుతూ ఉంటుంది. తను ఇప్పుడు సాంగ్ పెర్ఫామ్ చేయాలి అని అంటే తను ఆ ఇదిలో ఉండాలి. తను ఆ రిథము, ఆ శృతి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ లిరిక్స్ గుర్తుపెట్టుకుని పాడటం అనేది చేయాలి. ఈ మాట ప్రభావం తనకి చాలా చాలా బాధ కలిగించి ఉంటుంది. ఆ పాట కూడా అనుకున్న దానికంటే తక్కువే పెర్ఫామ్ చేసి ఉంటుంది. ఒకవేళ తను ఆ మాట వినకపోతే తను ఇంకా బాగా పెర్ఫామ్ చేసి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఒకసారి బ్రేక్ చేసినట్టే కదా. ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో సింగింగ్కి, అంత స్టేజ్ మీదకి వెళ్ళి పాడేంత ఏదైతే కాన్ఫిడెన్స్ మినిమం కావాలో అది వాళ్ళు బ్రేక్ చేసినట్టు అయింది. దానివల్ల ఏంటంటే ఆమె పర్ఫార్మెన్స్ లెవెల్ తక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఇందాక మనం వీడియోలో విన్నట్లు ఎక్స్పోజింగ్ చేయమని కూడా నన్ను ప్రేరేపించారు, అంటే ఏదైతే మిడ్రిఫ్ చేయమని కూడా నన్ను అడిగారు వాళ్ళు అని అన్నారు. అంటే ఇట్లా చిన్న వయసు అమ్మాయిది, 18 ఇయర్స్ అమ్మాయిని ఇట్లా ఎక్స్పోజింగ్ చేయమని ప్రేరేపిస్తే
దీని మీద ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి మేడం? అదేనండి, సెక్షన్ 509 ఆఫ్ ఐపీసీ కింద ఏంటంటే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ ఇన్సల్ట్ చేయడము దాని కిందకే వస్తుంది. సో 509 ఆఫ్ ఐపీసీ సెక్షన్ అనేది కవర్ అవుతుంది. అది కాకుండా 354D కూడా వస్తుంది. ఇంకోటి ఐటీ యాక్ట్ 66E ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది అంటే మీడియాలో పెట్టిన ఈ మీడియాతో త్రూ జరిగింది కాబట్టి, అండ్ ఆల్సో ఆమె మీడియా ముందుకు వచ్చి అన్ని కంప్లైంట్ అనేది ముందు పెడుతుంది కాబట్టి 66E కూడా కవర్ అవుతుంది. బేసికల్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్తుంది కానీ ఎక్కడ కూడా వెళ్ళి కంప్లైంట్ అయితే ఇప్పుడే ఫైల్ చేయలేదు. సో అలిగేషన్స్ ఆమె ఏదైతే పెట్టిందో అది కరెక్టా రాంగా అనేది నాకు ఇంతవరకు తెలీదు. మీరు నేను ఏది చెప్పే పరిస్థితులు లేం. మేడం అన్నట్టు ఇది ఒక ఏంటంటే ఒక కంక్లూజన్ మనం ఎట్లా వస్తున్నాము అంటే, ఆ అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్పిద్ది, ఆ అమ్మాయి ఏదో ఉంటే కదా చెప్తుందని మేడం అంటున్నారు. బట్ పాయింట్ ఏంటంటే హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, ఎంతవరకు అది నిజం. ఐ మీన్ చెప్పడం వేరు, నిజంగా ఆమె ఎలిమినేట్ అయిన గ్రడ్జ్ పెట్టుకొని కూడా వచ్చి చెప్తుందని దేర్ ఇస్ నో గ్యారంటీ. అది కూడా ఒక కోణంలో చూడాలి. బట్ ఇక్కడ మనం చూడాల్సిన ఇష్యూ ఏంటంటే ఆ అమ్మాయి ఇదేం కొత్త షో కాదు, ఆ అమ్మాయికి ఒక షోలోనే ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేయడం లేదు. ఆ అమ్మాయి ఇది వరకు చిన్నప్పటి నుంచి ఇలాంటి షోస్ చాలా చేసింది, చాలా వాటిల్లో ఈ అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఎలిమినేట్ అయిన తర్వాత కామ్గా ఉంది. బట్ ఈ ఒక్క షోలోనే ఎందుకు ఆ అమ్మాయి బయటకు వచ్చి అంతగా నన్ను ఇది చేశారు అది చేశారు అని చెప్పుకోవాల్సిన అవసరం ఏ ఆడపిల్లకు ఉండదు కదా? సైకలాజికలీ స్పీకింగ్ ఒక అమ్మాయి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు, నిన్న ఆలోచించినట్టు రేపు మార్నింగ్ ఆలోచించాలని రూల్ లేదు కదా. ఒక్కొక్కరి మెంటాలిటీ సైకలాజికల్ చేంజ్ అవుతుంటాయి. మేబీ మొన్నటి వరకు ఆమెకు స్టెబిలిటీ ఉంది, ఇప్పుడు లేదేమో. మేబీ ఇది ఎక్కువ హర్ట్ అయిందేమో, ముందు హర్ట్ కాలేదేమో. సో మెంటల్లీ సైకలాజికలీ ఒక పర్సన్ నిన్ను ఉన్నట్టు ఈ రోజు ఉండరు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండరు. సో ఇన్ని ప్రోగ్రామ్స్ ఆమె కంప్లైంట్ చేయలేదు, బికాజ్ అది కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తుంది. అది నిజం అని కూడా అనుకోవడానికి లేదు కదా. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది ఎవరు తెలియదు. అంటే అన్లెస్ దేస్ అ ప్రాపర్ ఎంక్వైరీ, దేస్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఓకే ఆమె పెట్టిన అలిగేషన్స్ కరెక్టే ఉంది, ఎవరైనా ప్రాపర్ విట్నెస్ ఉన్నా సరిపోతుంది. ఆమె చెప్పిన దానికి సపోర్టింగ్ ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి. సో అది ఏం లేకుండా ముందే మనం డిఫేమ్ చేసుకుంటా అంటే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇక్కడ డిఫేమ్ చేసేది కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని, వాళ్ళు అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. సో ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అంత ఈజీగా డిఫేమ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఆ అమ్మాయి వచ్చి ముందు చెప్తుంది, బట్ ఎంతవరకు నిజం అనేది మనం ముందు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఓన్లీ వెన్ ఆమె వచ్చి కంప్లైంట్ పెట్టాలి, పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ పెడితేనే ఇది వర్కౌట్ అయ్యేది, ముందుకు వెళ్ళేది. ఇక్కడ రజనీరమ్మ గారు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఫేమ్లో ఉంది. రేపు పొద్దున ఎక్కడ బయటకు వెళ్ళినా ఆమె ఏ పర్ఫార్మెన్స్ చేసినా, లేకపోతే ఇంకో షోకి వెళ్ళిందా, ఇంకొక రాష్ట్రం వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ చేసినా గుర్తుపట్టే అవకాశాలు ఉన్నాయి ఆ అమ్మాయికి. అంటే ఈ ఇన్సిడెంట్ అంతా ఫేస్ చేసి ఇంత జరిగిన తర్వాత మీడియాలోకి వచ్చిన తర్వాత ఈ బాధతో ఇది ఏదైతే ఇన్సిడెంట్ బాధతో అమ్మాయి బయటికి వెళ్తే మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది మేడం? అదే నేను చెప్పింది, మెంటల్గా తను చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. మనకు ఒక గోల్ ఉన్నప్పుడు ఆ గోల్కి రీచ్ అయ్యే ఆ దారిలో ఎన్నో అడ్డంకులు అవాంతరాలు వస్తూనే ఉంటాయి. అవన్నీ పక్కకి తొలగించుకుని ముందుకు వెళితేనే మనం గోల్ రీచ్ అవ్వగలుగుతాం. ఇది కూడా అందులో ఒక భాగంగా తీసుకుంటాను. ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇది కూడా తను అంగీకరించాల్సిన విషయమే. ఫెయిల్యూర్గా తీసుకుని మళ్ళీ సక్సెస్ కోసం మళ్ళీ ట్రై చేయాలి. ఆ ట్రై చేసే నేపథ్యంలో నేను అదే చెప్పింది, ఒక స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇది అలా అనుకుని ఈ ఇన్స్టిట్యూట్ వదిలేయాల్సిందే, స్కూల్ అనేది వదిలేయాలి, నెక్స్ట్ కాలేజ్ అనే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో అయిపోయింది, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్కి మనం ఎందుకు ట్రై చేయకూడదు? అనేక ఉన్నాయి. మీరు చెప్పారు పక్క రాష్ట్రాల్లో వేరే స్టేట్స్లో కూడా తను పెర్ఫామ్ చేసినప్పుడు తను ఖచ్చితంగా మళ్ళీ అలా ముందుకు వెళ్ళి అలా పెర్ఫామ్ చేయాలి. ఆ ధైర్యంతో ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్తో ఉండాలి. తను ఆ విధంగా ఇంకా దాంట్లో డిగ్రీలు పీజీలు కూడా చేసి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు, కాన్ఫిడెన్స్ని కోల్పోకూడదు, ఆ ప్రయత్నాలు అనేవి మానకూడదు. అది మ్యూజిక్ మానేస్తానంటే నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఒక అంబిషన్, ఒక గోల్ అయినప్పుడు ఆ లైన్లో నువ్వు వెళ్తున్నప్పుడు ఎవరి కోసం నువ్వు అది ఆపేయాలి? ఎవరి కోసం నువ్వు సంపాదించుకున్న ఆస్తిని ఎవరి కోసం వదిలేస్తావా, నేలపాలు చేసుకుంటావా? అలా కాదు, మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి, ముందుకెళ్ళాలి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మాలతి గారు, ఇప్పుడు ఇక్కడ జరిగిందా లేదా అనేది ఇంతవరకు మనకు డిక్లేర్డ్గా తెలియకపోయినా ఫ్యూచర్లో అంటే ఇలాంటి సెలబ్రిటీలకు కానీ లేకపోతే సింగర్స్కి కానీ ఫ్యూచర్లో ఇలాంటివి జరిగితే వాళ్ళు చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు? ఒక అమ్మాయి ముందుకు ఇప్పుడు ఈ షో అనేది, షో పేరేంటనేది పాడుతా తీయగా. సో ఈ షో నాకు తెలిసి చాలా పాపులర్ షో, తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ అయినా నాకు తెలిసి చాలా పాపులర్ షో. సో ఇలాంటి వాటిలో ముందు ఏం జరిగినాయి అనేది నాకు తెలిసి అయితే ఇంతవరకు అయితే వేరే ఏ కంప్లైంట్స్ అయితే ఈ షో మీద లేకుండే.
బట్ ఈ ఫస్ట్ టైం ఒక అమ్మాయి వచ్చి ముందుకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చి కంప్లైంట్ పెట్టిందంటేనే చాలా చాలా అప్రిషియేట్ చేసే విషయం. ఎందుకంటే ముందు కూడా అమ్మాయిలు ఫేస్ చూసి ఉండొచ్చు, చేసి ఉండకపోయి కూడా ఉండొచ్చు. బట్ ఒక అమ్మాయి ముందుకు వచ్చి ఒక స్టాండ్ తీసుకుని వచ్చి కంప్లైంట్ పెట్టింది అంటే మిగతా వాళ్ళ అమ్మాయిలు కూడా రేపు ఫ్యూచర్లో ఇలాంటి ఏమైనా జరిగితే కనుక ముందుకు వచ్చి కంప్లైంట్ పెడతారు అన్నదానికి ఈమె ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి, ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒక ముందు రావాలి, ధైర్యం చేయాలి. ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి అగెయిన్స్ట్గా ముందుకొచ్చి మైక్ పట్టుకొని కంప్లైంట్ పెట్టడము, అలిగేషన్స్ అని కూడా అనను, తనకి అనిపించింది ఆ కంప్లైంట్స్ అనేది చెప్పింది. సో చిన్న అమ్మాయి కాబట్టి తనకి మేబీ ప్రొసీజర్ తెలియక, తనకు తెలిసింది మీడియానే కాబట్టి మీడియాని ఎంచుకుని మీడియా త్రూ వచ్చి ముందుకు వచ్చి కంప్లైంట్ అని పెట్టింది. బట్ నాకు ఆమె వర్షన్ బట్టి ఇప్పుడు మీరు వీడియో చూపించారు కదా, ఆ వర్షన్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి చాలా చాలా మెంటల్లీ డిస్టర్బ్ అయింది, మెంటల్ హరాస్మెంట్ అయింది, మెంటల్లీ డిస్టర్బ్ అయింది కాబట్టే వచ్చి తనకు వచ్చింది ప్రతిదీ A to Z గుచ్చి మొత్తం అంటే విజువలైజ్ చేసి, మనం లిటరల్ ఆమె చెప్తుంటే మనం విజువలైజ్ చేసుకోవచ్చు, మన కళ్ళకు కనిపించినట్టు చెప్తుంది. ఇలా అయింది అలా అని చెప్పేసి మైక్లో ఇవన్నీ అయినాయి, ఆమె వినిపించింది, ఆమె కాన్ఫిడెన్స్ బ్రేక్ అయింది, ఇవన్నీ కూడా చెప్తుంది. కాబట్టి మేబీ అందులో 90% నిజాలు ఉండొచ్చు. సో ఫ్యూచర్లో ఎవరైనా కనుక సిమిలర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, అంటే ఏ అమ్మాయి అయినా సరే ఇట్లా ఈ విషయాల్లో కనుక ఏమైనా ఫేస్ చేస్తే ఆ అమ్మాయి ధైర్యం చేసి వచ్చి కంప్లైంట్ అనేది పెట్టాలి. ఈధర్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టొచ్చు, లేకపోతే వెళ్ళి హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ పెట్టొచ్చు, లేకపోతే సైబర్ క్రైమ్లో కేసు పెట్టొచ్చు, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా పెట్టొచ్చు. ఏదైనా సరే తను వెళ్ళి కంప్లైంట్ పెట్టుకోవచ్చు. లేదు ఇవన్నీ కాదు నేను డైరెక్ట్గా వెళ్ళి కోర్టులోనే కంప్లైంట్ పెట్టుకుంటా అంటే వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టినప్పుడు వీళ్ళని రెస్పాండెన్స్ చేసి కోర్టు వీళ్ళని సమన్స్ చేసి వీళ్ళని పిలిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు కంటెస్ట్ చేసుకొని కేసు వాళ్ళు చెప్పుకోవాలనుకున్నది వాళ్ళు చెప్తారు. ఈ అమ్మాయి చెప్పాల్సిందంటే ఈ అమ్మాయి చెప్పింది మీడియాకి వచ్చి, అది కోర్టులో లీగల్లీ ఆమెకి ఏదైనా న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలన్నప్పుడు ఆమె వెళ్ళి ముందు కేసు వెళ్ళి పెడితేనే కదా అయ్యేది. ఆ తర్వాత వాళ్ళని పిలిపించి కోర్టులో అసలు జరిగింది ఏంటి, అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేసుకొని వాళ్ళు డిఫెండ్ అనేది చేసుకుంటారు. ఓకే రజనమ్మ గారు, ఆ మెంటల్ హెల్త్ గురించి కూడా మాట్లాడదాం. అదే కాకుండా దానికి సంబంధించిన కొంతమంది సింగర్స్ కూడా అంటే వాళ్ళేమంటున్నారో ఆ అంశం కూడా మనం చూద్దాం, దాని నుంచి కూడా మాట్లాడదాం.